ఈ గోరీలు ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఊకుంటారు కదా అని చేపల దప్తర్ పెట్టిరు అంతే. గవర్నమెంట్ ఈ చేపల దప్తర్కు పోయింది కొద్దిగా అంతా. ఇక అంతా మాజే ఉన్నాయా గడ్డ ఇంత ఈ షెల్ఫ్ కూడా తగదచ్చారు అని కట్టారు. నేను తింటున్నాను అప్పుడు ఇంత చిన్నగా ఉన్నా. ఈ చేపల దప్తర్ చేయబడితేనే మళ్ళీ ఇది అంత వచ్చింది పక్కకు. ఈ చేపల దప్తర్ గవర్నమెంట్ కదా, ఇది గవర్నమెంట్ కానీ ఈ చేపల దప్తర్కు ఇచ్చిపెట్టారు ఇంత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాల సహజ సంఘం తరపున మేము ఈ సంబంధించిన కాంపౌండ్ వాల్ సంబంధించిన దానికి ఈ సంఘటనకు వచ్చాము. ఇది రావడానికి కారణం ఏంటంటే మేము ఈ ఏడాది కాలం నుంచి ఓపిక బట్టి ఇంత దూరం వచ్చాము. కానీ ఏదైతే సిద్దిపేట అభివృద్ధిలో మా మాలలకు సంబంధించిన త్యాగం ఉందో ఆ త్యాగాన్ని గుర్తించకుండా ఈ 1340 సంబంధించిన ల్యాండ్లో కూడా మొత్తం ఏది ఎల్ఐసి బిల్డింగ్ కానీ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సంబంధించిన జిల్లా కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క జిల్లా కార్యాలయం కూడా మా మాల కమ్యూనిటీకి సంబంధించిన వారిదే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అందులో భాగంగానే సిద్దిపేట అభివృద్ధిలో మాలలు ఇంత త్యాగం చేసినా కూడా దీనికి మనం మా త్యాగాన్ని కూడా గుర్తించకుండా కనీసం మా పూర్వీకులు ఏదైతే ఇక్కడ సమాధులు ఉన్నాయో ఈ సమాధుల్ని కూడా మాకు తెలియకుండా అన్యక్రాంతంగా దీన్ని దొంగచాటుగా రాత్రి దాన్ని సమాధులను తీసేసి ఆ ల్యాండ్ని కబ్జా చేసుకుందామని చెప్పేసి వాళ్ళు పన్నాగం పడడం జరిగింది. అది ముఖ్యంగా ఎవరో కాదు, మన ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ గారు, అలాగే మన నాయకం లక్ష్మణ్ గారు. వీళ్ళు సంబంధించిన ఇది ఎంతవరకు రాజకీయంగానా లేకపోతే ఎమ్మెల్యే దృష్టి గారు ఉందో లేదో అనేది వాళ్ళకే విచక్షణగా విడిచిపెడుతున్నాము. ఇప్పటికైనా సరే 1 ఇయర్ అవుతుంది, దాదాపు 1 ఇయర్ అవుతుంది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కూడా పరిష్కారం చేయించకుండా దీన్ని నాన్స్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఏమని చెప్పారు, అది మీకు మీ ల్యాండే కావచ్చు కానీ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేయకండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. లాస్ట్కి మేము జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఆగాము. ఆగితే లాస్ట్ టైం మొన్న దీపావళి కంటే ముందు రోజు కూడా, దీపావళి కంటే 4-5 రోజుల ముందు రోజు కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది, దీపావళి వరకు ఆగండి, దీనికి మీకు శాశ్వత పరిష్కారం అనేది చూపెడతాను, దీపావళి వరకు ఆగండి అని చెప్పాడు. దీపావళి తర్వాత కూడా వన్ వీక్ ఆగాం, వారం రోజులు ఆగాం. ఆగిన తర్వాత కూడా మాకు ఏ సమాచారం కూడా చెప్పకుండా మాకు కూడా మోసం చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దానికి ఎక్కడైతే మనం ల్యాండ్ అయితే ఏదైతే అన్నామో మాకు 5 గుంటల ల్యాండ్ ఉన్నది కాస్త 280 గదాలకి వచ్చింది. 280 గదాలను కూడా మా నుంచి దూరం చేస్తా అని చెప్పేసి అంటే మేము ఊకోం కదా. అందుకని చెప్పేసి మేము ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టుకుంటా అంటే మున్సిపల్ కమిషనర్ కూడా మాకు మాట ఇచ్చి మమ్మల్ని మోసం చేసి మళ్ళీ ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించిన స్థలం అని చెప్పేసి బోర్డు పెట్టడం జరిగింది. సార్ ఇది మీరు ఎందుకు పెట్టడం సార్ అని చెప్పేసి అంటే తను ఏమంటారు, మున్సిపల్ కమిషనర్ గారు ఏమంటారు, నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి ఇక్కడ, నేనేం చేయాలి అని చెప్పేసి ఆయన మొరబెట్టుకున్నాడు. అంటే ఒక అధికారి, ఒక మున్సిపల్ అధికారి, ఒక గెజిటెడ్ అధికారి అనేటువంటి ఆయనకే ఒక దిక్కు లేదనుకున్నప్పుడు, రాజకీయ ప్రోద్బలాలు, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కామన్ మ్యాన్, ఒక దళితులైనటువంటి అక్షరాస్యతకు దూరం ఉన్నటువంటి మాకెంత బలం ఉంటుందని చెప్పి మీ అందరూ మీడియా అర్థం చేసుకోవాలి. దీనికైనా సరే ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ ఇంకెవరైనా కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ మా ఈ ఏదైతే 200 గదాలు మా బొందలగడ్డ సంబంధించిన 280 గదాలు. అందరికీ నమస్కారము. సిద్దిపేట ప్రజానికి నమస్కారాలు తెలియజేస్తూ అంబేద్కర్ సంఘం నుంచి మా కులస్తులు అందరం కూడా ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మా యొక్క పూర్వీకుల గోరీలను అన్యాయక్రాంతంగా కూలగొట్టి మా మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు, మన చైర్మన్ రాజనర్స్ కావచ్చు, ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకం లక్ష్యం కావచ్చు, వారి మీద మేము SC/ST కేసు పెట్టి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ మేము మా మాలల నుండి మేము మాలలందరం కలిసి మా యొక్క 1340లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు గుంజుకొని ఈరోజు మా ఫ్యామిలీలో అన్నీ గుంజుకొని కూడా అది ఒక TTC బిల్డింగు, ఒక హజ్ హౌజు, ఇంకా రకరకాలుగా ఆంధ్ర బ్యాంకు, అరుంధతి కళ్యాణ మండపము, ఇప్పుడు ఉన్నటువంటి అవన్నీ కూడా SBI కూడా అన్ని జాగాలు కూడా గుంజుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2 గుంటలు 3 గుంటల జాగా కూడా గోరీలు కూడా కొట్టి ఇంత అన్యాయాన్ని గురి చేస్తూ ఉంటే మేమందరం ఏం కావాలి? మా దళితులు అంటే మీకు కనబడలేదా? మా దళితులకు ఎన్ని రోజులు అన్యాయాలు చేస్తారు? మా జాగాలు గుంజుకొని మా మీద ఏం సాధిస్తారండి మీరు? ఇప్పటికే మా భూములన్నీ పోయాయి, మా అందరూ కూడా అన్యాయక్రాంతం అయ్యారు. దీన్ని ఖచ్చితంగా చొరవ తీసుకొని ప్రభుత్వము మా భూమి మాకు ఇచ్చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.